చూడడానికి ఈ పశువు యొక్క అమ్మలానే కనిపిస్తున్నారు. నిజానికి చెప్పాలంటే పశువులతో, జంతువులతో, కుక్కలతో కూడా పోల్చకూడదు ఇలాంటి వ్యక్తుల్ని. అవి సిగ్గుపడతాయి. అంటే మనుషులు ఎలా తయారవుతున్నారంటే జంతువుల కన్నా హీనంగా. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలా చెప్తున్నారు, మీ తల్లిదండ్రుల పట్ల ఉత్తమ రీతిలో వ్యవహరించండి. ఒకవేళ మీ తల్లిదండ్రులు ఒకరు లేదా ఇద్దరు కానీ వృద్ధాప్యానికి చేరుకుంటే వారిని విసుక్కోకండి. ఉఫ్ అని కూడా అనకూడదు. మనం ఏం చేస్తాం, ఛీ ఛా థూ కదా. తల్లిదండ్రులతో మృదువుగా మాట్లాడండి, మర్యాదగా మాట్లాడండి. మాట్లాడడం పక్కన పెడితే ఇక్కడ ప్రాణాలు తీయడానికి సిద్ధమవుతున్నారు మనుషులు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, తల్లిదండ్రులను బాధ పెట్టేవాళ్ళు ఇహలోకంలో బాగుపడరు, పరలోకంలో కూడా బాగుపడరు. ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి.